hello everyone. This is Prasanna. Welcome to my YouTube channel PRLogics. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం బిఫోర్ వీడియోలో మార్కెట్ ప్రైస్ అంటే ఏమి, సిపి అంటే ఏమి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమి, డిస్కౌంట్ అంటే ఏమో చూసాం. సో మార్కెట్ ప్రైస్ అంటే ఏం చెప్పాను నేను, లేబుల్ ప్రైస్. సో ప్యాకెట్ మీద ఏదైతే రేట్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకే, సో ఈ రేట్ కాకుండా మనం వేరే రేట్ కొంటాం కదా, సో దాన్ని ఏమంటాం సెల్లింగ్ ప్రైస్. దట్ మీన్స్ 5,000 ఉంటే మనం బార్గెన్ చేసి ఎంత కొంటాం, 4,000 కొంటాం. ఓకేనా, 5,000 నుంచి 4,000 కొన్నామంటే షాప్ వాళ్ళు మనకు తగ్గించి ఇచ్చినట్టే కదా. ఎంత తగ్గించి ఇచ్చారు, 1,000 రూపీస్. ఈ 1,000 రూపీస్ని మనం ఏమంటాం, డిస్కౌంట్ అంటాం. సో ఇలా టర్మ్స్ మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్, ఈ టర్మ్స్ గురించి చూసాం. అలాగే సక్సెస్ డిస్కౌంట్, దట్ మీన్స్ ఫస్ట్ 10% ఇచ్చింటారు డిస్కౌంట్, మళ్ళీ మనం బార్గెన్ చేయడం వల్ల ఒక 5% ఇచ్చింటారు. సో టోటల్గా మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సో 10 + 5 15 అని వేయకూడదు. ఎలా వేయాలి, 10% డిస్కౌంట్ అంటే, సో డిస్కౌంట్ అంటే తగ్గినట్టే కదా. సో 100 - 10 90/100. సో 5%, దట్ మీన్స్ 85/100. సో పర్సంటేజ్లో కంటే ఇంటూ 100. సో ఇలా సాల్వ్ చేయాలని చెప్పి నేను బిఫోర్ వీడియోలో చెప్పాను. సో మీరు ఇంకా ఆ వీడియోని చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి డిస్కౌంట్ ఇస్తారు, మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. లేదంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసి డిస్కౌంట్ ఇస్తారు, మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఈరోజు ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 5,000 రూపీస్. సో ఏమి ఇచ్చారు, మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ మనం షార్ట్గా ఏమంటాం, ఎంపీ. సో ఎంత ఇచ్చారు, 5,000 రూపీస్. ఓకే, ఇఫ్ షాప్ కీపర్ అలోస్ 10% ఆన్ ఇట్. ఓకేనా, సో షాప్ కీపర్ ఏం చేశారు, డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత పర్సెంట్, 10%. ఓకే, సో ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. మనం ఏం కనుక్కోవాలి, సెల్లింగ్ ప్రైస్. సో ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను నేను, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చినా మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్. లేదు సిపి పైన ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మన రిలేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మ్యాక్సిమం డిస్కౌంట్ అంటే మనం లాస్ లాగా ట్రీట్ చేస్తాం. సో మార్కెట్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఎస్పీకి ఏమవుతుంది, సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాం. సో డిస్కౌంట్ అంటే ఏం చేస్తాం, 100లో నుంచి మైనస్ చేస్తాం. 100 - డిస్కౌంట్ బై 100. ఎందుకు బై 100 వేస్తాం, పర్సంటేజ్ కాబట్టి. సో చూడండి, మార్కెట్ ప్రైస్ ఎంత, 5,000 ఇంటూ, సో డిస్కౌంట్ చూడండి 10% కదా, 100 - 10 బై 100, 5,000. 100 - 10, it is 90/100. సో 2 zeros will get cancel. సో ఇక్కడ చూడండి, 5 9s 45. ఎన్ని జీరోస్ మిగిలాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 2 zeros. సో 4,500 రూపీస్. సో మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత వస్తుంది, 4,500 రూపీస్ వస్తుంది. ఓకేనా, సో లేదు మనకి షార్ట్ కట్ తెలుసు కదా. షార్ట్ కట్ ఏమి, సో ఎప్పుడైతే మన కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం, ఇక్కడ మార్కెట్ ప్రైస్ని కూడా మనం 100 అనుకుందాం. సో 5,000 100%, మనకు 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే 100 - 10, ఇట్ ఈస్ 90. 90కి ఎంత అవుతుంది, సో మనము 5,000 100% తీసుకున్నాం. 10% డిస్కౌంట్ అంటే ఏమి, 100లో నుంచి 10 తీసేయండి, ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో 90కి ఎంత అవుతుంది, సో చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. సో 5,000 ఇంటూ 90 వేయాలి. ఎందుకంటే ఏ క్రాస్లో అయితే 2 నెంబర్స్ వస్తే ఆ 2 నెంబర్స్ మనము మల్టిప్లై చేస్తాం. సో రిమైనింగ్ క్రాస్లో వచ్చే నెంబర్ని డివిజన్ చేస్తాం. 2 zeros 2 zeros. సో 5 9s 45 అండ్ ఇక్కడ ఒక జీరో, ఇక్కడ చూడండి 2 zeros, 4,500 రూపీస్. సో ఇలా ఫార్ములాస్తో అన్నా చేయొచ్చు, లేకపోతే అలా షార్ట్ కట్ అన్నా చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఫార్ములా అనేది మిస్ అయినప్పుడు షార్ట్ కట్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా మార్కెట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కనుక్కునేది. సో వీ షుడ్ ట్రై వన్ మోర్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ద లేబుల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 600 రూపీస్. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అన్నా లేబుల్ ప్రైస్ అన్నా ఒకటే. సో లేబుల్ ప్రైస్ అంటే మనం ఏంగా తీసుకోవచ్చు, మార్కెట్ ప్రైస్. వాట్ ఇస్ ద మార్కెట్ ప్రైస్, 600 ఇయర్. సో ఇక్కడ చూడండి, వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. ఏం కనుక్కోమంటున్నారు వాళ్ళు, మనకు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నారు. ఎస్పీ కనుక్కోవాలి కాబట్టి చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5%
అండ్ 10% ఆఫర్డ్. సో ఇంతకుముందు డిస్కౌంట్ ఎన్ని వచ్చాయి? ఒకటి మాత్రమే వచ్చింది. ఇప్పుడు డిస్కౌంట్స్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. సో ఒకటేమో 5%, ఇంకొకటేమో 10%. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి కదా. ఇంతకుముందు ఒక డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఒకసారి వేసాం. బట్ ఇక్కడ చూడండి, ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ 1/100. సో ఒక డిస్కౌంట్ కాబట్టి ఒకటే వేసాం ఇంతకుముందు. బట్ ఇప్పుడు 2 కాబట్టి మళ్ళీ 100 మైనస్ డిస్కౌంట్ 2/100. సో ఈ ఫార్ములా వేయకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా 600 ఇంటూ, సో 5% కదా. సో 5% డిస్కౌంట్ అంటే 100 మైనస్ 5 చేయండి. 100లో 5 పోతే ఎంత? 95/100. నెక్స్ట్ 100 మైనస్ డిస్కౌంట్ 2, 100 మైనస్ 10, ఇట్ ఈస్ 90. సో 2 zeros 2 zeros 0 0. చూడండి, ఇక్కడ 10 కింద ఉంది, పైన ఏమో 6, 95, 9 ఉంది. సో 10 దేంతో పోతుంది? 5తో పోతుంది కదా. కాబట్టి 5 2s 10. సో 5తో పోయేది ఏది ఉంది? 95. 5 1s 5, ఇంకెంత ఉంటుంది? 4, 5 9s 45. సో 2తో ఏది పోతుంది? 6, 2 1s 2 3s. సో ఫైనల్గా 3 ఇంటూ 19 ఇంటూ 9. ఓకే. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. 99s 171, 171 ఇంటూ 3. సో 3 7s 21, 3 1s 3 ప్లస్ 2 5. సో 513 రూపీస్. ఓకేనా. సో లేదు, నేను సక్సెస్ డిస్కౌంట్ చేస్తానంటే ఓకే, బట్ అది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5% అంటే 95/100 ఇంటూ 90/100. సో మళ్ళీ పర్సంటేజ్ కనుక్కోవాలి. 2 zeros 2 zeros 0 0. సో మళ్ళీ క్యాన్సిల్ పోదు. 9.95 ఇంటూ 9 అవుతుంది బై 10. సో ఇవి రెండు మళ్ళీ మల్టిప్లై చేసి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దానికి రిమైనింగ్ తీసుకొని అప్పుడు 600 ఇంటూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రాసెస్ లెంతీ అవుతుంది. కాబట్టి మనము ఇలా ఫార్ములా మెథడ్ యూజ్ చేయొచ్చు. అప్పుడు సక్సెస్ డిస్కౌంట్, ఓన్లీ సక్సెస్ డిస్కౌంట్ అని మెన్షన్ చేస్తే మాత్రమే మనము ఈ మోడల్ చేస్తాం. బట్ మార్కెట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఇచ్చేసి ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా ఈ మోడల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం రివర్స్ చూద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే మార్కెట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటారు. ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ షాప్ కీపర్ అలౌస్ 12% డిస్కౌంట్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? డిస్కౌంట్ ఎంత? 12%. సో దే ఆర్ గివెన్ డిస్కౌంట్. సో ఇట్ ఈస్ 12%. సో ఈ డిస్కౌంట్ దేనిపైన ఇచ్చారు చూడండి? డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, ఎంపీ పైన. సచ్ దట్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ 440 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ వాళ్ళు ఇచ్చినేమి? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 440 రూపీస్. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. మనం ఏం కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ మనకి ఏమొస్తుంది? సో సెల్లింగ్ ప్రైస్లో మన డిస్కౌంట్ని డినామినేటర్లో వేస్తే వస్తుంది. సో 100/100 మైనస్ డిస్కౌంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో మార్కెట్ ప్రైస్ అనేది సిపి లాగే అని తీసుకోవాలా, డిస్కౌంట్ అనేది లాస్ లాగా ట్రీట్ చేయండి. అలా ఉన్నప్పుడే మనకు ఫార్ములాస్ కూడా గుర్తుండే, కొత్తవి నేర్చుకోకుండా. సో ఇంతకుముందు మనం చూసాం కదా, సిపి కంటే సిపి ఈక్వల్స్ ఎస్పీ ఇంటూ 100/100 మైనస్ లాస్ అని. సో సేమ్ అలాగే సిపి ప్లస్లో మార్కెట్ ప్రైస్ వస్తుంది ఎంపీ, అండ్ లాస్ ప్లస్లో డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఎస్పీ ఎంత? 440 రూపీస్ ఇంటూ 100/100 మైనస్, సో డిస్కౌంట్ వాట్ దే ఆర్ గివెన్? డిస్కౌంట్ 12%. 440 ఇంటూ 100. సో 100లో నుంచి 12 పోతే, సో 10లో 2 పోతే 8. సో బారింగ్ పోతుంది కాబట్టి 9 ఉంటుంది. 9లో 1 పోతే 8. సో క్యాన్సిలేషన్ చేద్దాం. ఎప్పుడు మనము న్యూమరేటర్స్ని డినామినేటర్తోనే చేయాలి. ఇక్కడ చూడండి, న్యూమరేటర్స్ ఏమో 440 100, డినామినేటర్ ఏమో 88. 88తో 440 చేయొచ్చు, 100 చేయొచ్చు. సో ఇప్పుడు నేను 440 చేస్తాను. 11 4s 44 0. నెక్స్ట్ 11 8s 88. సో అట్ ది సేమ్ టైం 40 and 8 ఒకటే టేబుల్ ఉంటాయి. ఏ టేబుల్లో పోతాయి? 8 టేబుల్. 8 1s 8, 8 5s 40. సో దట్ ఈస్ 5 into 100, 500. సో వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? సో మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకు? 500 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక డిస్కౌంట్ ఇచ్చారు కదా, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి ఒక డిస్కౌంట్ ఇస్తారు. ఇన్ కేస్
సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి 2 డిస్కౌంట్లు ఇస్తే మార్కెట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ షాప్ కీపర్ అలౌస్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. సో ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చారు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. వన్ ఈజ్ 10%. సో డిస్కౌంట్ 1, it is 10% and 20%. సో సెకండ్ డిస్కౌంట్ ఏమి? 20%. సో ఆన్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు వాళ్ళు? ఇవ్వలేదు. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారని చెప్పారు కానీ మార్కెట్ ప్రైస్ వాల్యూ లేదు. నెక్స్ట్, సచ్ దట్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ 1440 rupees. So what we need to find out? We should find out market price. Find market price of the article. సో మనం ఏం కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఒక డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఒక డిస్కౌంటే వేసాం. ఇప్పుడు ఏం చేస్తాం? 2 డిస్కౌంట్లు ఇచ్చారు కాబట్టి 2 వేద్దాం. ఇప్పుడు చూడండి, సో ఎంపీని మనం ఏమనుకున్నాం? సిపి అనుకోవాలని చెప్పాం కదా. సిపి ఈక్వల్స్ టు ఎస్పి ఇంటూ డిస్కౌంట్ మీన్స్ లాస్. 100 మైనస్ డిస్కౌంట్ 1 ఇంటూ 100/100 మైనస్ డిస్కౌంట్ 2. సో ఎస్పి చూడండి, ఎస్పి ఎంత? 1440 రూపీస్ ఇంటూ 100. సో 100 మైనస్ డిస్కౌంట్ 1. సో డైరెక్ట్గా మన 100 మైనస్ 10 ఎంత అవుతుంది? 90. సో మళ్ళీ మీరు 100 మైనస్ 10 వేసి 90, నెక్స్ట్ స్టెప్లో 90 వేయడం, అలా కొంచెం కాకుండా కొన్ని స్టెప్స్ రెడ్యూస్ చేసుకోండి. సో 100 మైనస్ 10 ఇట్ ఈస్ 90. సో ఇక్కడ తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ 100 మైనస్ 20 ఎంత అవుతుంది? 80. 100/80. సో క్యాన్సిలేషన్ చేద్దామా? 0 0 0 0. సో ఇప్పుడు చూడండి, 9 8 ఉంది డినామినేటర్లో, న్యూమినేటర్లో 1440 ఉంది, 100 ఉంది. సో 9తో చూడండి, 9 డివిజిబిలిటీ రూల్ ఏమి? సమ్ ఆఫ్ డిజిట్స్. 1 + 4 5, 5 + 4 9. 9 టేబుల్తో పోతుంది కదా. 9 1s 9. చూడండి, 9 1s 9. ఇంకెంత ఉంటుంది? 5 ఉంటుంది. 9 6 54 అండ్ 0. సో మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇంకో స్టెప్ వేసుకొని క్యాన్సిల్స్. 160 ఇంటూ 100 ఎంత మిగిలింది? 8. 8 1s 8 20s. సో 20 ఇంటూ 100. సో 2000. సో ఇలా జీరోస్ వచ్చినప్పుడు ఈజీ కదా. సో మల్టిప్లై చేసి నెంబర్లు మల్టిప్లై చేసి ఎన్ని జీరోస్ ఉంటాయి అన్ని జీరోస్ పెట్టాలి. సో వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్? వీ గాట్ 2000 రూపీస్. సో ఇలా మనకు 2 డిస్కౌంట్లే కాదు 3 డిస్కౌంట్లు ఇచ్చినా కూడా మనం ఇలాగే చేయొచ్చు. సో ఓకే, ఇంకొకసారి ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో డిస్కౌంట్ కూడా ఇస్తారు. 100/3 డిస్కౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 5 ఇచ్చినా అనుకోండి, లేకపోతే ఇంకో 30 ఇస్తే 100 మైనస్ 30 డిస్కౌంట్ 3. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్కి రిలేషన్ చెప్పాను కదా, ఆ రిలేషన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.